మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచే ఖైరతాబాద్ గణేష్ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఈరోజు చివరి పూజ అందుకోనున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. లాంగ్ వీకెండ్ కావడంతో గణేష్ను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. రేపు దర్శనానికి అనుమతి ఉండదు అని తెలిపింది ఉత్సవ సమితి. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జన పనులు మొదలుపెట్టనున్నారు. ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, దర్శనానికి ఆఖరి రోజు కావడంతో భక్తులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఇటు వీఐపీ మూమెంట్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎప్పటి వరకు అలౌ చేసే పరిస్థితి కనిపిస్తోంది? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? మనం చూస్తున్నాము ఖైరతాబాద్ గణనాథుని వద్ద పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి ఖైరతాబాద్ బడా గణనాథుని వద్ద ఇప్పటికే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే పూర్తిగా ఇక్కడ భక్తుల కోలాహలంతో కూడా ఎక్కడ ఒక చిన్న గ్యాప్ కూడా కనిపించని పరిస్థితి. ఇసుకేస్తే రాలనంత జనం కూడా ఇక్కడికి వచ్చారు. అయితే పూర్తిగా బడా గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రతి ఏడాది కూడా వస్తూ ఉంటారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా చాలా మంది భక్తులు ఇంకా అధిక సంఖ్యలో వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాదాపు 30 నుంచి 35 లక్షల వరకు కూడా దర్శించుకొని ఉంటారని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో ఇంకా దర్శనం కూడా చివరి రోజు కావడంతో దట్టు ఇంకా వీకెండ్ కావడంతో చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడే కానీ గ్యాప్ లేని పరిస్థితి, ఇక అర్ధరాత్రి వరకు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా ఎక్కడికక్కడ పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ భక్తుల తాకిడి ఎక్కువ అవుతూ ఉండడంతో కూడా బారికేడ్స్ వేసి అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా మనం చూస్తూ ఉన్నాము పోలీసుల బందోబస్తుతో కూడా భక్తుల తాకిడిని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడికి కానీ భక్తుల సందడి ఒకవైపు 4 క్యూ లైన్లు కూడా పూర్తిగా నిండిపోయి ఒకవైపుగా భక్తులంతా కూడా వచ్చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా త్వరగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎక్కడికి కానీ దాదాపు గణేశుని దర్శించుకునేందుకు చిన్న పిల్లలతో పాటుగా చాలా వరకు పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులందరితో కలిసి వస్తూ ఉన్నారు. ఎన్ని గణేశులు ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు ఎంతో అందరూ ఆతృతగా వస్తుంటారు. అది ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా 70 అడుగుల గణనాథుడు కూడా మనకు దర్శనమిస్తూ ఉండడం, సప్తముఖ మహాశక్తి, మరోవైపు బాలరాముడు, అయోధ్యలో ఏ విధంగా బాలరాముడు ఉంటాడో మనకి ఇక్కడ అదే విధంగా దర్శనమిస్తూ ఉండడం చాలా మంది కూడా ఎంతో ఆతృతగా ఇక్కడ ఎగ్జైట్మెంట్తో వచ్చి చూస్తున్న పరిస్థితి. అంతేకాకుండా మరోవైపు శ్రీనివాస కళ్యాణం కూడా నిర్వహించారు. అయితే రుద్రాక్షలు ఇక్కడైతే కాశీ నుంచి తీసుకుని వచ్చారో 3 రోజుల పాటు కూడా ఖైరతాబాద్ గణనాథుని మెడలో వేసి 1,00,000 రుద్రాక్ష మాలని పూజలు నిర్వహించారు. ఆ పూజల అనంతరం కూడా ఇవాళ భక్తులందరికీ కూడా పంపిణీ చేశారు. 5 రోజుల పాటు కూడా రుద్రాక్ష మాలకు సంబంధించిన రుద్రాక్షలు కూడా పూజలు అందుకున్నాయి. అందరూ ఎంతో అదృష్టంగా భావిస్తూ కూడా రుద్రాక్షలు తీసుకుంటున్న పరిస్థితి. అయితే పూర్తిగా కూడా భక్తుల సందడితో కూడా ఎక్కడెక్కడ కిక్కిరేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు చిన్నపిల్లలు వస్తుండడంతో కూడా చాలా వరకు అదుపు చేయలేని పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేసి త్వరగా భక్తులను దర్శించుకొని పంపించే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా వరకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు భక్తులు వస్తూ ఉన్నారు. అయితే చాలా వరకు ఇక్కడ వచ్చినప్పటికీ కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో కూడా చాలా వరకు అందరికీ ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తుంది. అయితే కొంతమంది భక్తులను సరే మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము హైదరాబాద్ మల్లాపూర్. ఎలా అనిపిస్తుంది? క్రౌడ్ ఏ విధంగా ఉంది? బాగానే ఉంది, రష్ ఎక్కువ ఉన్నారు. దర్శనమైందా? కాలేదు ఇంకా. ఎంత సమయం పడుతుంది? 2 hours పట్టింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అలియాబాద్ సికింద్రాబాద్ దగ్గర. ఎంత సమయం పడుతుంది? 1 hour టైం డే. సో మరి దర్శనం చేసుకున్నారు ఫైనల్గా? చేసుకున్నాం, కానీ ఇంత రష్ అయితే ఈసారి ఫస్ట్ టైం. ఇంకా ఎక్కువ ఉంది క్రౌడ్ అయితే. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం కానీ ఈసారి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఎలా అనిపిస్తుంది ఖైరతాబాద్ గణనాథుడు? చాలా ఇబ్బంది ఉంది రావడానికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు చాలా ఇబ్బంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయండి? చాలా బాగున్నాయా? చూస్తున్నాం కదా, దాదాపు 1 నుంచి 2 గంటల సమయం అయితే పడుతూ ఉంది ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు. అయితే చాలా వరకు భక్తులు వచ్చిన వారు కూడా లైన్స్లో కంటే ఇక్కడ మధ్యలోకి వస్తూ ఉండడంతో చాలా ఆటంకాలు అయితే కలుగుతూ ఉన్నాయి. అయితే వచ్చే వీఐపీ మూమెంట్ ఒకవైపు ఉండడంతో కూడా మరి కాసేపట్లో కూడా పూర్తిగా ఇక్కడ వీఐపీ మూమెంట్ కూడా ఆగబోయే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి
నుంచి పూర్తిగా దర్శనాలకి కూడా భక్తులను పంపించే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు కూడా వచ్చి భక్తులు నిశ్చింతగా కూడా ఇక్కడ భగవంతుని దర్శించుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. రేపటి నుంచి నిమజ్జనానికి సంబంధించిన వెల్డింగ్ పనులు సాగుతాయని కూడా చెప్తున్నారు. ఇక రేపు ఉదయం చివరి పూజ అనంతరం కూడా ఇక ఎవరు కూడా దర్శనానికి అనుమతి ఇవ్వరని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అయితే చెప్తున్నారు. కార్తిక్. రైట్ సుష్మిత, థాంక్యూ ఫర్ దట్.